ఎలాన్ మస్క్ వరల్డ్‌లో రిచెస్ట్ పర్సన్ అని అందరికీ తెలుసు. ఎంత రిచెస్ట్ అంటే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళ ఇద్దరి మనీ కంబైన్ చేసినా ఇంకా ఎలానే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. కానీ రియల్ క్వెషన్ అది కాదు. అతను మిగతా బిలియనీర్స్ నుంచి అంత దూరం ఎలా వెళ్ళాడు? కొంచెం డిఫరెన్స్ కాదు, ఒక పెద్ద గ్యాప్ ఉంది. నార్మల్ బిలియనీర్ గ్రోత్ స్లోగా ఉంటుంది. ఎలాన్ మస్క్ వెల్త్ ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుంది. ఒక నిమిషానికి సుమారుగా 1,50,00,000 సంపాదిస్తాడు. కొన్ని డేస్‌లో అతని నెట్‌వర్త్ టెన్స్ ఆఫ్ బిలియన్స్‌లో మూవ్ అవుతుంది. ఒక గంటలో చాలామంది లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ కన్నా ఎక్కువ. సో, క్వెషన్ క్లియర్‌గా వస్తుంది. ఈ స్పీడ్ ఎలా పాసిబుల్? ఆన్సర్ అర్థం అవ్వాలంటే ఎలాన్ మస్క్ తీసుకున్న చాయిసెస్ చూడాలి. ఎలాన్ మస్క్ స్లో, సేఫ్ పాత్‌ని చూస్ చేసుకోలేదు. అతను ఇంటెన్షనల్‌గా డేంజరస్ ఇండస్ట్రీస్‌ని చూస్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేసినప్పుడు రాకెట్స్ ఎక్స్‌ప్లోడ్ అయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సార్లు. ప్రతి ఎక్స్‌ప్లోజన్ పబ్లిక్‌గా జరిగింది. టీవీలో, ఇంటర్నెట్‌లో వరల్డ్ మొత్తం చూసింది. మనీ పోయింది, రెప్యుటేషన్ పోయింది, కంపెనీ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయింది. నార్మల్ బిజినెస్ మ్యాన్ అయితే అక్కడే చేతులు ఎత్తేసేవాడు. ఇది నాకు కాదు అని సేఫ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయేవాడు. కానీ ఎలాన్ మస్క్ అలా చేయలేదు. ఎందుకంటే అతనికి ఒక క్లారిటీ ఉంది. హై రిస్క్ ఏరియాస్‌లో మోనోపాలీ ఛాన్స్ ఉంటుంది అని. మోనోపాలీ అంటే ఒక ఇండస్ట్రీలో ఒక మెయిన్ ప్లేయర్ మాత్రమే డామినేట్ చేయడం. అంటే కాంపిటీటర్స్ తక్కువ ఉంటారు. లేట్‌గా ఎంటర్ అయ్యే వాళ్ళు క్యాచప్ అవ్వడం కష్టం. మార్కెట్ రూల్స్ ఆ ప్లేయర్ సెట్ చేస్తాడు. ఇప్పుడు సేఫ్ ఇండస్ట్రీస్‌లో కాంపిటీషన్ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉంటారు. మార్జిన్స్ తక్కువ ఉంటాయి. గ్రోత్ స్లోగా ఉంటుంది. కానీ డేంజరస్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ పీపుల్ ఎంటర్ అవ్వరు. రిస్క్ ఎక్కువ, ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. అందుకే లీడర్స్ ఉంటారు, క్రౌడ్ ఉండదు. స్పేస్ ఇండస్ట్రీలో అదే జరిగింది. గవర్నమెంట్స్ తప్ప ఎవరూ సీరియస్‌గా రాకెట్స్ బిల్డ్ చేయట్లేదు. ఎలాన్ మస్క్ ఆ వాక్యూమ్‌ని చూశాడు. సేమ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్. టెస్లా స్టార్ట్ అయ్యే టైంలో ఈవీస్‌ని జోక్ లాగా ట్రీట్ చేశారు. రేంజ్ లేదు, ఛార్జింగ్ లేదు, ఫ్యూచర్ లేదు అని. ట్రెడిషనల్ కార్ కంపెనీస్ సేఫ్ పెట్రోల్, డీజిల్ మీద ఉన్నాయి. ఎలాన్ మస్క్ మళ్ళీ డేంజరస్ రూట్ చూస్ చేశాడు. హై కాస్ట్, హై ఫెయిల్యూర్ ఛాన్స్. కానీ ఈవీస్ ఫ్యూచర్ అయ్యాక టెస్లా లీడర్ అయిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్లో స్టార్లింక్. ఇంటర్నెట్ అనేది ఆల్రెడీ క్రౌడ్ ఇండస్ట్రీ. కానీ శాటిలైట్స్ త్రూ గ్లోబల్ ఇంటర్నెట్ చాలా రిస్కీ, పెట్టుబడి ఎక్కువ, రెగ్యులేషన్స్ కాంప్లెక్స్. మళ్ళీ ఎలాన్ మస్క్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. క్రౌడ్ అవాయిడ్ చేసి ఫ్రంటియర్ చూస్ చేశాడు. సో, ఇది అర్థం చేసుకోవాలి. ఎలాన్ మస్క్ ఫాస్ట్‌గా రిచ్ అయ్యాడు ఎందుకంటే అతను సేఫ్టీని రిజెక్ట్ చేశాడు, ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేశాడు, పబ్లిక్ ఎంబారస్మెంట్‌ని టాలరేట్ చేశాడు అండ్ ఫ్రంటియర్ ఇండస్ట్రీస్‌ని టార్గెట్ చేశాడు. ఈ ఇండస్ట్రీస్‌ని కామన్ బిజినెస్ మ్యాన్ టచ్ చేయరు. స్పేస్, ఈవీస్, ఏఐ, గ్లోబల్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఈ ఫీల్డ్స్‌లో క్లియర్ రూల్ బుక్ లేదు. క్లియర్ సక్సెస్ పాత్ లేదు. ఫెయిల్యూర్స్ విజిబుల్‌గా ఉంటాయి. కానీ ఒకసారి సక్సీడ్ అయితే కాంపిటీషన్ ఆల్మోస్ట్ జీరో. అందుకే ఎలాన్ మస్క్ కేస్‌లో వెల్త్ లీనియర్‌గా కాకుండా ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అయింది. లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఎలాన్ మస్క్ మనీని చేస్ చేయలేదు. అతను ప్రాబ్లమ్స్‌ని చేస్ చేశాడు. బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బిగ్ మనీ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. అందుకే అతను స్లోగా రిచ్ కాలేదు, ఫాస్ట్‌గా రిచ్ అయ్యాడు. ఇది మ్యాజిక్ కాదు, ఇది రిస్క్ ఎకనామిక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో రోజూ వస్తాయి. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.